హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పీసీటీవీ. కల్కి 2898 ఏడి విడుదలకి ఇంకా 5 వారాల సమయం మాత్రమే మిగిలి ఉండగా ఈ సినిమా పట్ల అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో కనీస వసూళ్లు లేకపోవడంతో కల్కి విడుదలతో పరిస్థితి మారుతుందని అందరూ భావిస్తున్నారు. మధ్యలో కొన్ని మీడియం రేంజ్ చిత్రాలు వచ్చినా అవి పాన్ ఇండియా స్థాయిలో మాత్రం క్లిక్ అవ్వలేదు. అందుకే బాలీవుడ్ వర్గాలు ప్రభాస్ నటించిన ఈ చిత్రంపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. కమల్ హాసన్ పాత్ర ఉన్నందున తమిళనాడు నుంచి భారీ డిమాండ్ రావటం కల్కి విజయానికి మరింత మద్దతిస్తుంది. అయితే కమల్ హాసన్ పాత్ర నిడివి పట్ల అభిమానులు కొంత అయోమయంగా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో కమల్ తన పాత్ర క్యామియో అని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కల్కి మొదటి భాగంలో కమల్ హాసన్ పాత్ర 20 నిమిషాలే ఉంటుందని తెలుస్తోంది. రెండో భాగంలో ఆయన పాత్ర 90 నిమిషాల వరకు ఉండొచ్చట. అంటే కమల్ పాత్రకు పూర్తి రూపం రెండో భాగంలో కనపడుతుందన్నమాట. ఈ సమాచారం విన్న అభిమానులు ప్రభాస్ కమల్ హాసన్ కలిసి నటించిన సీన్లు ఎక్కువగా ఉండవని అంచనా వేస్తున్నారు. విశ్వ నటుడిని కాస్త ఎక్కువ స్పేస్లో చూపిస్తే బాగుండు అనేలా అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం కనిపించేది కొద్దిసేపే అయినా ఆడియన్స్కి మంచి కిక్కిచ్చే విధంగా ఉంటుందట. గతంలో ఎప్పుడూ లేనంత డిఫరెంట్గా కమల్ని చూస్తామట. ఇక ప్రభాస్ కమల్ పాత్రల మధ్యలో ఉండే లింక్ కూడా సినిమాలో అసలు ట్విస్ట్ అని తెలుస్తోంది. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే అశ్విని దత్ సూచనల మేరకు కల్కి టీం ప్రస్తుతం ప్రమోషన్లకు నెమ్మదిగా నిర్వహిస్తోంది. జూన్ 4 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రమోషన్ కార్యక్రమాల్ని పూర్తి స్థాయిలో ప్రారంభించవచ్చు. ఆ సమయంలో ప్రజలు రాజకీయ పరిణామాలపై దృష్టి పెట్టడంతో సినిమా ప్రమోషన్లను అంత సీరియస్గా తీసుకోకపోవచ్చని భావిస్తున్నారు. కానీ చివరి 20 రోజుల్లో కల్కి బృందం ప్రమోషన్లను పీక్స్కి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది. ఈ సినిమా హిందీ, తెలుగు తదితర భాషల్లో బాహుబలి తరహా భారీ విజయం సాధించేందుకు సిద్ధమవుతోంది. కల్కి 2898 ఏడి ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా భారీ విజయం సాధించేందుకు తగిన అన్ని పరిణామాల్ని పాటిస్తోంది. మరి ఈ సినిమా విడుదలైన తరువాత ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి మరి.